నేను ఎన్ని వీడియోలు చేసి పెట్టాను నా తమ్ముళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి. స్కిన్నీగా ఉన్న వాళ్ళు లావ్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి అని బొచ్చుడు వీడియోలు చేసి పెట్టాను. నా యూట్యూబ్లో పెట్టా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెట్టా. మళ్ళీ అడుగుతున్నారు కామెంట్స్లో. అదే మళ్ళీ పర్సనల్ మెసేజెస్లో అదే మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే రిప్లై పెట్టాలని బాధ. అందుకోసం మళ్ళీ చేసి పెడతాను. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు నేను చేసి పెడుతూనే ఉంటాను వీడియో. నాకేం పోయింది, మీకు అడగడానికి సిగ్గు లేనప్పుడు నాకు చెప్పడానికి ఎందుకు సిగ్గు? నాకు తెలిసింది నేను చెప్తాను. 250 ml మిల్క్, 250 ml to 300 ml. ఏ పాలైనా పర్లేదు. ఫస్ట్ బఫెలో పాలు ట్రై చేయండి. ఏం పాలు? బర్రె పాలు. మ్యాక్సిమం బర్రె పాలు చాలా మంచిది, ఆవు పాలు కన్నా కంపేర్ చేస్తే. బఫెలో లూజ్ దొరికితే లూజ్ ట్రై చేయండి, లూజ్ దొరకకపోతే ప్యాకెట్ అయినా పర్లేదు. మీకు ఏం పాలు దొరకకపోతే ప్యాకెట్ పాలు ఏదో ఒకటి తీసుకోండి. ఎంత ఉండాలి? 250 ml to 300 ml ఉండాలి పాలు. అందులో ఒక 3 to 4 డేట్స్ ఖర్జూరం, ఏదైనా పర్లేదు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. నార్మల్ రోడ్డు మీద అమ్ముతారు ఖర్జూరం, కిలో 100 రూపాయలు 120 ఉంటుంది నార్మల్గా. ఆ ఖర్జూరాలైనా పర్లేదు. ఒక 4 డేట్స్, 2 బనానాస్, చిన్న బెల్లం ముక్క, ఓకేనా? ఒక కప్పు ఓట్స్, ఓకేనా? ఓట్స్ లేకపోతే మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోతే అటుకులు అంటే తెలుసా? అది కూడా ఐడియా ఉండదు. అటుకులు వేసి ఓట్స్ ఉంటే ఓట్స్ లేకపోతే షేక్ చేసింది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times తాగండి, ఓకేనా? మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయండి, ఆఫ్టర్నూన్ లంచ్ తినండి, మధ్యాహ్నం ఏం తింటారు తినండి, నైట్ ఏం తింటారు తినండి. కాకపోతే మాత్రం నేను చెప్పిన షేక్ మార్నింగ్ తాగండి, ఈవినింగ్ తాగండి. వర్కౌట్ వెళ్ళేమన్నా తాగొచ్చు, వర్కౌట్ వెళ్ళకపోయినా సరే తాగొచ్చు. ఇది లావ్ అవ్వడానికి, ఓకేనా? వర్కౌట్కి షేక్కి ఎటువంటి సంబంధం లేదు. బాడీలో వెయిట్ పెరగడానికి, స్కిన్నీగా ఉన్న వాళ్ళు లావ్ ఉన్నారు. ఇది అమ్మాయిలు తాగొచ్చు, అబ్బాయిలు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు, ఓకేనా? నో కండిషన్స్, ఎవరైనా తాగొచ్చు. ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారన్నమాట. కొన్ని మంచి టిప్స్ కోసం తెలుసు కదా ఏం చేయాలో, అదన్నమాట నేను చెప్పిన తర్వాత. మీకు అవసరం ఉంటే, లేకపోతే మీ ఇష్టం, ఇదన్నమాట.